Go to the Bible. I will take a few minutes. కొన్ని నిమిషాలు తీసుకుంటాను. ఇవాళ ఉదయం మనం చెప్పుకున్న సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దాం. ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను మారెను. ఉండెను కాదు, మారెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. లెట్ us pray. పరిశుద్ధుల సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ వాక్యంలోనికి మరొక్కసారి వస్తున్నాము. నీ వాక్యము మాకు తెరవబడాలి. మేము బైబుల్ని ఎలా చదవాలో ఉదయం చెప్పావు. లూథరన్లు చదివినట్టు చదవడం కాదు, వెస్లీలు మెథడిస్టులు చదివినట్టు చదవడం కాదు, పెంతెకోస్తులు ఇతర సంఘశాఖలు చదివినట్టు చదవడం కాదు. ఇది ప్రభువా, ఈ కాలపు ప్రత్యక్షత, ఈ కాలపు వర్తమానం యొక్క వెలుగు ప్రత్యక్షత లో నుండి మేము దీన్ని చదవాలి. ఆ విధంగానే నువ్వు మాకు వాక్యం కూడా తెరుస్తావు. ఆ విధంగా నువ్వు పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని తెరిచి మాకు అంతరంగ బోధకుడిగా నువ్వు ఉండి మాకు అర్థమవునట్లు చేస్తావు. ఆ ఆత్మ బయలుపాటు పైన మమ్మల్ని కడతావు కూడా. అదే విశ్వాసమై ఉన్నది. దేవా, ఆ కృప మా అందరికీ ఇవ్వు తండ్రి. ఆ కృపతో మమ్మల్ని నడిపించు ప్రభువా. ఎందుకంటే దాని కొరకు మేము ఎన్నుకోబడిన వారు తప్ప ఎవరికి ఇది జరగదు. ఏర్పాట్లో, ఎన్నికలో, ముందు నిర్ణయంలో ఉన్న వారికే ఇది జరుగుతుంది. అందులో మేము ఉన్నాం కాబట్టి అది మాకు జరుగుతున్నందుకు స్తోత్రాలు. ఇంకా మాకు నీ వాక్యం తెరిచి మాలో నా ఆత్మీయ మతిమరపునంతా తొలగించి మేమెవరమో గ్రహించే కృపను మాకు దయచేయమని, పూర్తిగా మేము ఆ ప్రత్యక్షతను పట్టుకునే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ప్లీజ్ బి సిట్ డౌన్. కూర్చోనండి. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమని మీరు వినాలని కోరుతున్నాను. ఉదయం మనం చాలా విషయాలు చూసాం. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో ఏదైతే ఇక్కడ ప్రకృతిలో దేవుడు చేస్తున్నాడో అదే ఆత్మ సంబంధముగా అది ఇప్పుడు మనకు ఆపాదించబడుతున్నది. అది కూడా వ్యక్తిగతంగా. అక్కడ ఎలాగైతే ఆ భూమిలో విత్తనాలు ఉన్నాయో అలా ఉన్న ఈ భూమి, ఈ శరీరం, ఈ భూమి లోపల మన విత్తనం ఏంటో కాదు కానీ మన ప్రాణమై ఉన్నది. అది దేవుని విత్తనమై ఉన్నది. మరి ఆ విత్తనంలో నుండే ఆ మొక్కలు ఎలా వస్తున్నాయో సూర్యుని యొక్క వెలుగు ద్వారా, ఉదయం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సూర్యుని వెలుగు ద్వారా ఏ విధంగా అవి జన్మిస్తున్నాయో అలానే మనం కూడా జన్మించబడుతున్నాం. ఇటు ఆత్మ సంబంధంగా చూస్తే మనకు కూడా అదే జరుగుతున్నది. ఈ సాయంకాల వెలుగు, అక్కడ సాయంకాల వెలుగు, ఆదివారము మొదటి రోజు సాయంకాల వెలుగు, ఇక్కడ కూడా సాయంకాలపు వెలుగు. ఆమేన్. ఇందులో ఉన్న విత్తనమును, అదే మన ప్రాణమును, దేవుని జన్యుని అది జన్మిస్తున్నది, అది జీవింపజేయబడుతున్నది. రైట్. కానీ మనం చూసాం సూర్యుని యొక్క వెలుగు 3 దశలుగా పనిచేస్తుందని. ఒకటి జీవింపజేయు శక్తి కలిగి ఉంటుంది సూర్యుని వెలుగులో. ఇది న్యాచురల్గా ప్రకృతి పరంగా సౌర కుటుంబంలో ఉన్న సూర్యుని వెలుగులో, పలకబడిన మాట ద్వారా వచ్చిన సూర్యుని వెలుగులో ఎలా వచ్చింది అది? ఎందుకంటే దీనికి అన్నిటికీ మూలము ఏదంటే పలకబడిన మాట. దేవుని యొక్క పలకబడిన మాటే మూలమై ఉన్నది. అది మాత్రం మర్చిపోకండి మనసులా. ఆమేన్. హల్లెలూయా. సో ఆ పలకబడిన మాట, ఆ దేవుని యొక్క పలకబడిన మాటనే అన్నిటికీ మూలము. అదే విత్తనమై ఉన్నది, ఆ పలకబడిన మాటే. ఆమేన్. అయితే ఇప్పుడు అక్కడ సూర్యుని యొక్క కాంతిలో ఒక విత్తనాన్ని జీవింపజేసే శక్తి ఉంది. అదే విత్తనంలో నుండి జీవింపజేయబడిన చిన్న మొలక రూపాంతరపరచబడుతుంది. మహిమ నుండి మహిమలోనికి, రూపాంతరం నుండి రూపాంతరంలోనికి అది రూపాంతరపరచుకుంటూ వస్తుంది. తర్వాత దాంట్లో నుండి ఫలాలు వస్తాయి. అదే సూర్యుని కాంతి ఫలములను తీసుకొస్తుంది. ఆ ఫలములను పరిపక్వతను చేస్తుంది. దట్స్ రైట్. సేమ్ ఇప్పుడు వధువు వృక్షాన్ని కూడా దేవుడు అదే చేస్తున్నాడు. మనం ఎవరం? వధువు వృక్షమేనా? బ్రదర్ ఏమని చెప్పాడు? వీఆర్ ద బ్రైట్ ట్రీ. ఈ వధువు వృక్షంతో పోల్చబడ్డదా?
వధు వృక్షం అని బైబిల్ చెప్తున్నదా? సేమ్ అన్నమాట. అందుకే ఈరోజు నేను పొద్దున చెప్పినట్టుగా చాలామంది ఎందుకు వర్తమానాల కొరకు ఇతర సంఘాలలో ఉన్న మెసేజ్ బిలీవర్స్ వర్తమానాల కొరకు ఎందుకు అంత వాళ్ళు ఆతృత పడుతున్నారు, ఎందుకంత వాళ్ళకు కావాలని ఆశిస్తున్నారంటే అక్కడ సంఘంలో కావలసిన సూర్యుని, కావలసిన కుమారుని వెలుగు, సాయంకాల వెలుగు, వాళ్ళని రూపాంతరపరిచే వెలుగు, వాళ్ళను ఫలంలోకి తీసుకొచ్చే వెలుగు వస్తలేదు. కాబట్టి ఇక్కడ వెలుగేంటోగా దేవుడు వాక్యం, వాక్యమే దేవుని యొక్క వెలుగై ఉన్నది. ఎందుకంటే కీర్తనకారుడు చెప్పలేదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోగు వెలుగై ఉన్నది. వర్డ్ ఈజ్ ద లైట్, వాక్యమే వెలుగై ఉన్నది. సో ఆ వాక్యం రావడం లేదు కాబట్టి వాళ్ళు రూపాంతరపరచబడతలేరు. 20 సంవత్సరాల నుండి కొత్త జన్మ పొందుకుంటే ఎట్లా? 20 సంవత్సరాల నుండి కొత్త జన్మ పొందుకో, మార్మన్స్ పొందు, యేసుక్రీస్తుల బాప్సం తీసుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, దేవుడు ఒక్కడే నమ్మండి, ప్రవక్త బ్రెన్నామ్ గారిని మీరు ఏలియాగా నమ్మండి అని కూర్చుంటే ఎట్లా? అది ఆల్రెడీ మొలకెత్తింది, అది ఆల్రెడీ జన్మించింది ఆ విత్తనం. కానీ ఆ విత్తనం జన్మించినాక, మొలకెత్తినాక, ఆ జీవింపజేయబడ్డాక ఇప్పుడు దానికి ఏం కావాలి? ఇప్పుడు మళ్ళీ కొత్త జన్మ యొక్క వెలుగు కాదు, రూపాంతరపరిచే వెలుగు కావాలా. అలాంటి వర్తమానాలు బోధించబడాలా. ఎందుకంటే అక్కడ చెట్టు, ఇక్కడ మనము. అక్కడ ప్రకృతిలో ఆ చెట్టు ఎవరో కాదు కానీ మనమై ఉన్నాం. ఇక్కడ పట్టుకున్నారా మీరు? ఆత్మ సంబంధంగా ఇప్పుడు అది మనకు ఆపాదించబడుతున్నది. ప్రకృతిలో ఏదైతే అక్కడ జరుగుతున్నదో ఇక్కడ ఆత్మ సంబంధంగా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నది. సో ఈ చెట్టు ఇప్పుడు రూపాంతరపరచబడాలంటే ఖచ్చితంగా దానికి కావలసిన వెలుగు, వర్తమానం కావాలా లేదా? ఈ విషయాలన్నీ తెలియని అనేక మంది దైవజనులు, 5 రకాల పరీక్షలో ఉన్నామని చెప్పుకుంటున్న సేవకులు అనేకుల మరణానికి కారణమవుతున్నారు. ఆత్మీయ మరణానికి, అనేకులను నాశనం చేయడానికి కారణమవుతున్నారు. మళ్ళీ కారణమవుతూ నాలాంటి వాడు ఏదైనా ప్రసంగాలు చేస్తే అదిగో ఆయన ప్రసంగాలు విని మా సంఘం అంతా చెడిపోతుంది. ఏం చెడిపోయింది? రూపాంతరపరచబడని చెడిపోవడమా? తన కాలమందు ఆకు వాడక ఫలముని ఇవ్వడం చెడిపోవడమా? క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి మారడం చెడిపోవడమా? ఇందాక కూడా నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఏ చర్చికి వెళ్ళారు. వాళ్ళు 2019 నుండి ఆమెకు చదువు కూడా లేదట. వాళ్ళ కూతురేమో అడిగిందట, ఏమనంటే ఒకసారి ఎంటైమ్ మెసేజ్ చర్చ్లో ఉన్న వాళ్ళ వీడియోలు ఏమైనా ఉంటే చూడు యూట్యూబ్లో అంటే నాది వచ్చిందట. అప్పటి నుండి వింటున్నారు వాళ్ళు. వింటున్నప్పుడు ఏమంటున్నా, నేనెంత బలపరచబడుతున్నావు, నేనెంత దీవించబడుతున్నావు, నేనెంతగా దేవునికి సమీపం అవుతున్నానో నీకు తెలియదు పాస్టర్ గారు. మీ వర్తమానాల ద్వారా మా కుటుంబం ఎలా మారుతుందో మీకు తెలియదు అన్నారు. దట్ ఈస్ వాట్ ద మెసేజ్. అసలు వర్తమానం వచ్చిందే దానికోసం. అది మార్పాస్టర్ వర్తమానం కాదు, అది యేసుక్రీస్తు వర్తమానం, అది ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం. అది దాన్ని ఎవరు బోధించినా అదే ఫలితాలు వస్తాయి, ఎవరు బోధించినా అదే ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బోధిస్తలేరుగా. పొద్దున నేను చెప్పినట్టు 7 ముద్రలు అక్కర్లేదు, 7 సంఖ్యలు అక్కర్లేదు అంటే ఎట్లా రూపాంతరపరచబడుతుంది ఈ చెట్టు? చిన్న మొలకగానే ఉండిపోండి మీరు అంటే ఎట్లా కుదురుతుంది? మరుగుజ్జులాగానే ఉండండి, ఎదగొద్దంటే ఏమంటారు? డాక్టర్ దగ్గర తీసుకుపోరా. అదే 10 సంవత్సరాలైనా వీడికి ఇంతే ఉన్నాడు, వీడు పెరుగుతలేడు, డాక్టర్ వీని ప్రాబ్లం ఏందో చూడండి తీసుకుపోరా. వినబడతలేదు నాకు. ఎందుకంటే పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి రావాలిగా, కాలానుసారంగా పెరగాలి కదా. అలానే చెట్టు కూడా కాలానుసారంగా పెరగాలి కదా. అలానే వధువు వృక్షం కూడా కాలానుసారంగా పెరగాలిగా. ఇంకా నేను పునాది దగ్గరనే ఉంటా అంటే ఎట్లా కుదురుతుంది? నేను ఇంకా ఆది అపోస్తలుల బోధలోనే పునాదిలో ఉంటా అంటే మరి తలరాయి దగ్గరికి ఎప్పుడు వస్తావు? బ్రదర్ సిస్టర్, అదే ఈరోజు ప్రాబ్లం. నేను బాగా గమనించిన అసలు ఏంటిది సంఘాలలో జరుగుతున్నది? డయాగ్నైజేషన్. బ్రదర్ బనామ్ అంటాడు, ఏ రోగమునకైనా ఫస్ట్ డయాగ్నోస్ చేయాలా. ఆ రోగం ఏంటి, ఎందుకు వచ్చింది, అప్పుడే దానికి పరిష్కారం రాయగలుగుతారు మందుల రూపంలో. అందుకే డాక్టర్ దగ్గర పోతాడు, కడుపు నొప్పి లేస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, పలానా టైంలో వస్తుంది, ఎన్ని రోజుల నుండి, పలానా నెలల నుండి వస్తుంది, నీకేమైనా అనిపిస్తుందా, ఇట్లా అనిపిస్తుందా, అయితే నీకు వెంటనే కడుపులో ఏముందో ముందు స్కానింగ్ చేయాలా, డయాగ్నోస్ చేయాలా. ముందు డయాగ్నోస్టిక్ వెళ్తాం మనం. స్కానింగ్ రాసుడుతో డయాగ్నోస్టిక్స్కి వెళ్తాం మనం. విజయ డయాగ్నోస్టిక్స్ సంథింగ్ ఏదో ఒక డయాగ్నోస్టిక్స్, అవునా కాదా?
అప్పుడు అక్కడ వాడు తీస్తాడు, కడుపు అంతా మొత్తం తీస్తే పోతే మన డాక్టర్ ఏమో, ఓ ఇగో నీ కడుపులో ఈ ప్రాబ్లం ఉంది, అందుకోసమే నీకు ఇట్లా జరుగుతున్నది, దీనికి సంబంధించిన మందులు నేను రాస్తున్నా, 4 రోజులు వాడు, నీకు తక్కువ పోతే రా అప్పుడు చూద్దామంటాడు. బ్రతమానమంటాడు. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా ముందు దాన్ని డయాగ్నోస్ చేయాలి. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన ఎవరినైనా సరే ప్రార్థన వరుసలో వచ్చినప్పుడు వాళ్ళతో మాట ఎందుకు వెళ్తాడంటే అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవడానికి. వాళ్ళ ఆత్మతో టచ్ అవుతాడు ఆయన. వాళ్ళ ఆత్మతో టచ్ అయ్యి వాళ్ళ ఆత్మ ఈయన ఆత్మ ఏకమయ్యి సమస్య ఏంటో తెలుసుకొని అప్పుడు సమస్య గురించి చెప్పడం మొదలు పెడతాడు. అది రావడానికి కారణం కూడా చెప్తాడు. వాళ్ళ ఆ సమస్యతో ఎందుకు బాధపడుతున్నారు, దానికి కారణం ఏంటో కూడా చెప్తాడు. ఒకవేళ అది వాళ్ళ సీక్రెట్ లైఫ్ అయితే అక్కడ మైక్రోఫోన్ ఆఫ్ చేసి, మౌత్ పీస్ని ఆఫ్ చేసి వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. అప్పుడు దాని పరిష్కారం చెప్తాడు. దాని ఆ రోగం ఎందుకు వచ్చింది, ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఎందుకు వచ్చింది, దానికి కారణం చెప్పి దాన్ని పరిష్కారం కూడా చెప్తాడు ప్రవక్త. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ ద చర్చ్. సంఘముతో వ్యవహరించే విధానం అట్లుంటుంది. చర్చ్ యొక్క సమస్యలను చూసి పారిపోయే పాస్టర్లు ఉన్నారు. విశ్వాసుల హృదయాలలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, వాటిని జవాబు చెప్పరు వాళ్ళు. ఒకవేళ వీళ్ళు ప్రశ్నించనుకో, ప్రశ్న వేయడం దయ్యం అన్నాడు ప్రవక్త. మరి యేసు ప్రభుకి ప్రశ్నలు వేస్తే యేసు ప్రభు మత్తయి వార్త 24లో 7 ముద్రలు బోధించలేదా? 3 ప్రశ్నలకు శిష్యులు అడగలేదా? 3 ప్రశ్నలు మత్తయి వార్త 24లో చెప్పండి, దాని మీద బోధించినా కదా. ఇలా అనలేదు యేసు ప్రభు, ఏయ్ మీకు దయ్యం పట్టిందిరా ఎట్లా అడుగుతారా మీరు? ఈ పాస్టర్ అక్కడ ఉంటే అదే మాట అనేటోడు. 3 క్వశ్చన్స్ అడిగారా లేదా? దానిలో 6 సీల్స్ బోధించాడా లేదా? 7th సీల్ 6 సీల్స్ని ఓపెన్ చేసిందా లేదా? 7th సీల్ ఎవరు? జీసస్ క్రైస్ట్. 7వ ముద్ర ఎవరు? యేసుక్రీస్తే. 6 ముద్రలను తెరిచాడా లేదా? అక్కడ లాస్ట్కు తనను తాను తెరుచుకున్నాడు. ఇస్ ఇట్ రైట్? అది నిజమేనా? జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్న జవాబులు ప్రవక్తకు కూడా వచ్చినాయా లేవా? ప్రశ్న జవాబులు ప్రవక్త చెప్పాడా లేదా? మరి ఈరోజు పాస్టర్లకు ఏమైంది? బ్రదర్ మాకు 7 సంఘాలు బోధించామంటే మేమేం బోధిస్తారో అది విన్న అంతే, నువ్వు మమ్మల్ని అడగొద్దు. బ్రదర్ మాకు దానియేలు 70 వరాలు బోధించావంటే అవి అడగొద్దు, చెప్పలేదా? బ్రదర్ మాకు 7 ముద్రలు బోధించావంటే మీరు మార్క్ బ్రదర్ ప్రసంగాలు విని చెడిపోయలే. మీరు స్పిరిట్స్ ఆఫ్ డెవిల్, దయ్యపు ఒక ఆత్మ పాస్టర్లో ఉండి విశ్వాసిని రూపాంతరపరచకుండా ఆపేస్తా ఉన్నాడు అక్కడ. అందుకే ఈరోజు ఎంటైమెస్లో ఇన్ని గందరగోళాలు. ఏది వీళ్ళు 7 సంఘాలు బోధించడం మొదలుపెట్టమను, వీళ్ళు దానియేలు 70 వరాలు బోధించడం మొదలుపెట్టమను, వీళ్ళు 7 ముద్రలు బోధించడం మొదలుపెట్టమను, పరిపూర్ణ మానవ స్వరూపం బోధించడం మొదలుపెట్టమను, సర్పసంతానం బోధించడం మొదలుపెట్టమను, వివాహము పరిత్యాగం బోధించడం మొదలుపెట్టమను, సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తూ ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రసంగాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం వస్తుంది. కానీ వాళ్ళ సంఘంలో దాన్ని విననీయట్లే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మార్క్ పాస్టర్ యొక్క డామినేషన్ మా చర్చిలో వస్తుంది, వాక్య డామినేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ మెసేజ్ మనం విన్నంత మాత్రాన ప్రాఫిట్ డామినేషన్ వచ్చిందా మన పైకి? ప్రవక్త వర్తమానం చదివినంత మాత్రాన, ప్రవక్త టేపులు విన్నంత మాత్రాన ప్రవక్త మన పైన డామినేషన్ చేస్తున్నాడా? వాక్యం అంతే కదా. కానీ వీళ్ళకేం కావాలా? వీళ్ళ డామినేషన్ కావాలా. అదే నికోలేత ఆత్మ. ఆ నికోలేత ఆత్మతో వీళ్ళుండి సంఘాని పైన వీళ్ళకి డామినేషన్ కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ డామినేషన్ వీళ్ళపైన ఉండకుండా, వాక్యం డామినేషన్ ఉండకుండా వీళ్ళు జూమ్ మీటింగ్లలో లేకపోతే యూట్యూబ్ మీటింగ్లలో, ఆ మీటింగ్లలో, ఈ మీటింగ్లలో ఇలాంటి ప్రసంగాలు చేసి మొత్తం మనుషుల యొక్క హృదయాలన్నీ చెడగొట్టేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈరోజు ఎంటైమెస్లో ఇంత గందరగోళం ఉండడానికి కారణం, దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్. వారి యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తలేరు. సేవకుడిగా, ఒక పాస్టర్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యత, వాళ్ళ తెర లోపలికి వెళ్ళి మరుగై ఉన్న మన్నా, బంగారు పాత్రలో మరుగై ఉన్న మన్నా స్పెషల్ రెవల్యూషన్ని తీసుకొచ్చి బోధించాలి వీళ్ళు.
కానీ బోధిస్తున్నారా? కథం ఇక్కడ కొంతమందిని టార్గెట్ చేయడం. ఈ యోబు వీడు నన్ను ఏదో అంటాడట కదా, ఇక్కడ నిలబడి ఇక యోబు మీద 1.5 గంట ప్రసంగం. యోబును శపించడం, పేరు చెప్పడు కానీ శపిస్తాడు. నాశనమైపోతావు అంటాడు, అయిపోయింది నీ పని అంటాడు. యోబుకి అర్థమైతే అంటది అంతా నన్నే అంటాడని. మీతో వాళ్ళందరూ ఎందుకు వచ్చినాం చర్చికి, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చింది మనం అని అనుకుంటున్నారు. ఇంకొందరు చెప్పుకొని మనకెందుకు బాధ, మనం చచ్చిపోతే సమాజం చేయడానికి కొత్త చాలు అని ఇంకొందరు. డిఫరెంట్ మైండ్ పీపుల్, నానా వ్యత్యాసములైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అక్కడ వచ్చేస్తారు. కానీ జరగాల్సిన పరిశుద్ధాత్మ కార్యం జరగదు అక్కడ. పరిశుద్ధాత్మ మనుషులను ఖండిస్తాడు కానీ ఇక్కడ నిలబడి మరీ టార్గెట్ చేయడు ఆయన. ఏదో సందర్భం వచ్చినప్పుడు, వాక్యం వచ్చినప్పుడు దాన్ని ఖండిస్తాడు ఆయన. అది తప్పని చెప్తాడు ఆయన, కరెక్టేనా, అది అలా ఉండొద్దు అని చెప్తాడు, సరిదిద్దుతాడు ఆయన. అంతేగాని ఇక్కడ నిలబడి ఇక ఆదివారాలు మొత్తం దాని మీదనే ప్రసంగం చేస్తున్నాడంటే ఇక వీళ్ళకి ఆత్మీయ ఆహారం ఎక్కడున్నది? రూపాంతరపరిచే శక్తినిచ్చే వర్తమానం ఏది? వీళ్ళు చెట్టుగా ఎప్పుడు ఎదగాల, ఇంకా మొక్కగానే ఉండిపోవాలా? ఆ మొక్క కూడా చచ్చిపోతుంది. చచ్చిపోయిన శవాల్లాగా చర్చిలో కూర్చుంటారు. ఇక ఒకటే, ఇక వీళ్ళకు ఏం జరిగినా ఇక వీళ్ళు పట్టించుకోరు. సజీవ దేవుని సంఘంలో ఏం జరుగుతుందో అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇక జస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే బర్త్డే ఫంక్షన్లకు అయ్యగారు మన ఇంటికి వచ్చిండా లేదా, మన పాపకు ప్రార్థన చేసిండా లేదా, మన అబ్బాయికి ప్రార్థన చేసిండా లేదా, పెళ్ళిళ్ళు మన ఇంట్లో పాస్టర్ గారు చేస్తున్నాడా లేదా, లేకపోతే దాని ఏమంటారు చచ్చిపోతే మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా నాయనమ్మ చచ్చిపోయింది, వచ్చి పాస్టర్ గారు సమాధి చేసిండా లేదా. దే బికమ్ లైక్ దట్. వాళ్ళు అయిపోయారు. వై దే ఆర్ కమింగ్ టు ద చర్చ్? వాళ్ళ సంఘానికి ఎందుకు వస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇవాళ నేను ఉదయం చెప్పినట్టు ఏ ప్రత్యక్షత లేకుండా వచ్చేస్తారు వాళ్ళు. ఎంటర్మెస్లో చాలామంది అలా తయారైపోయారు. వాట్ దే ఎక్స్పెక్ట్ దే విల్ నెవర్ రిసీవ్ ఇట్. వాళ్ళు దేన్ని ఆశించి వస్తారో అది ఎన్నడూ వాళ్ళు దాన్ని పొందుకోరు. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ అలా చెప్పడు. వీళ్ళు రూపాంతరపరచబడరు, ఫలములు ఇచ్చే చెట్టుగా మారరు. అకాలపు ఫలం గుర్తుంచుకోండి, ఆ కాలపు ఫలం, అతని కాలపు ఫలం. ఏంటిది అతని కాలపు ఫలం అంటే? ఆ కాల వర్తమానం ఒక ఫలం వస్తుంది. విత్తనముల నుండి విత్తనం దేవుడు పనిచేసేది. విత్తనం ఎవరు? క్రీస్తు ఉన్నాడు, అక్కడ భూమిలో పడింది. సో ఇప్పుడు మళ్ళీ చెట్టుపైన విత్తనం ఎవరు? మళ్ళీ క్రీస్తే. సో క్రీస్తు వలె మారే ఫలం అయి ఉన్నది ఇక్కడ. క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి, వాక్య రూపంలోనికి, వాక్య పోలికలోనికి మలిచే ఫలం అయి ఉన్నది ఇది. ఆ స్థితికి ఎందుకు సంఘం రావట్లేదు? ఎందుకంటే ఇదిగో కొన్ని సంఘాలను అయితే ఆ జీవింపజేయ శక్తి కూడా లేదు. పెళ్ళిళ్ళకు బాప్తిస్మాలు ఇస్తాను, పెళ్లి చేసేస్తున్నారు. పెళ్ళిళ్ళకు బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పుడు వీడు తీసుకున్నది యేసుక్రీస్తు నామంలోనే, కానీ పెళ్లి కోసం. ఇంకొందరు మార్మల్స్ ఉందా లేదా అవన్నీ అవసరం లేదు, మేము తల్లిదండ్రులను చర్చకొస్తాం కాబట్టి మా పిల్లలు కూడా బాప్తిస్మం. వాళ్ళకి ఎట్లా అయిపోతుందంటే బాప్తిస్మం అనేది ఒక మంత్రం. ఆ మంత్రం చదివితే పరలోకం పోతాం, ఆ నీళ్ళలో మునిగి లేస్తే పరలోకం పోతాం. ఇంకొంతమంది కరెక్టేనా, నిజమేనా? అందుకే ఆ మంత్రం మాకు చాలు, మా పిల్లలకు నీళ్ళలో బాప్సమి. ఓ బ్రదర్ అంటున్నాడు, ఆ అమ్మాయి బాప్తిస్మం తీసుకుంది పాస్టర్ గారు, మరి ఇంకా దయ్యంలాగా ఎందుకు తయారైంది అయ్యగారు? యజబేల ఆత్మ వదిలిపెట్టకుండా నీళ్ళలో మునిగి లేస్తే అయిపోయిందా? ఇంకా ఆభరణాలు పెట్టుకోవడం, ఇంకా లిప్స్టిక్లు పెట్టుకోవడం, ఇంకా జుట్టును కత్తిరించుకోవడం, అవన్నీ చేస్తూనే ఉన్నది. మళ్ళీ యేసుక్రీస్తు వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటే పరలోకం పోతారట. ఎట్లున్నా కూడా ప్రవక్త ఏమన్నాడు? నీళ్ళు నిన్ను రక్షించవు, కానీ అంతరంగంలో మార్పు నిన్ను రక్షిస్తుంది. నువ్వు నీళ్ళలో ఎప్పుడు బాప్తిస్మం పొందుకోవాలా? నీ అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు. కానీ వీళ్ళు అంతరంగంలో మార్పు లేకుండానే నీళ్ళలో బాప్తిస్మం తీసుకుంటే ఏమన్నాడు? పొడి పాపిగా నీళ్ళలోకి పోయి తడి పాపిగా బయటకు వచ్చామని ప్రవక్త చెప్పాడా? ఈ డైలాగ్ నాది కాదు, ప్రవక్తది. అది చదవండి మీరు మెసేజ్లా. మా పాపకు బాప్తిస్మమి, మా అబ్బాయికి బాప్తిస్మమి అని పాస్టర్ని ఫోర్స్ చేస్తారు. ఇంకొందరు ఇస్తారు కూడా. ఎందుకు ఇస్తారు అంటే మా చర్చ సభ్యురాలు, మా చర్చ సభ్యుడు అని చెప్పుకోవడానికి.
ఎస్, సంఖ్యను పెంచుకోవడానికి మా చర్చ్. అసలు జన్మ కూడా కరెక్ట్గా లేదు అక్కడ. జన్మ కూడా కరెక్ట్గా లేనప్పుడు ఇక రూపాంతరపరిచి ఎక్కడిదిగా 7 సంఘకాలాలు మా అయ్యగారు చెప్పాడు, మాకు అవసరం లేదు. అసలు ఏంటి వీని ప్రాబ్లం అంటే అసలు జన్మ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? జన్మించుట్లో ప్రాబ్లం వచ్చింది. ఆ జన్మ ప్రాబ్లం వలన వీడికి 7 సంకాలాలు అంటే పడదు, ఈమెకి 7 ముద్రలు అంటే పడదు, ఈమెకి ఏది పడదు. ఇక అయ్యగారు ఏం చెప్తే అదే. ఇక బ్రదర్ సిస్టర్, దట్ ఈస్ ద స్పిరిట్స్ విచ్ ఈస్ రైట్ నౌ గోయింగ్ ఆన్. ఇప్పుడు నడుస్తున్న ఆత్మలను అవే, సంఘాలలో పనిచేస్తున్న ఆత్మలను అవే. బ్రదర్ అని చెప్పినట్టు ప్రతి సంఘానికి ఆత్మ ఉంటుంది అన్నాడు ఆయన. అన్నాడా? ప్రతి దేశానికి ఎట్లా ఆత్మ ఉన్నదో ప్రతి సంఘానికి కూడా ఒక ఆత్మ ఉన్నది అన్నాడు ఆయన. కానీ సజీవ దేవుని సంఘానికి క్రీస్తాత్మ ఉన్నది. ఆయన వధువుకి మాత్రం క్రీస్తాత్మ ఉన్నది. ఆమె కూడా ఆత్మ కలిగి ఉన్నది, కానీ క్రీస్తాత్మ, వేరే ఆత్మ కాదు. ఇంకో సందర్భంలో అంటాడు ప్రవక్త, పాస్టర్ పై ఉన్న ఆత్మనే సంఘం పైన పనిచేస్తుంది. మీరు గమనించండి, పాస్టర్ ఎలా ఉన్నాడో సంఘం అలానే ఉంటుంది. పాస్టర్ ఎలా ప్రవర్తిస్తాడో సంఘం కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే పాస్టర్ యొక్క అభిషేకం, పాస్టర్ యొక్క ఆత్మ వాళ్ళపైన పంపుతున్నాడు, వాళ్ళపైన వెదజల్లుతున్నాడు. ఆ ఆత్మతో నింపబడిన వీళ్ళు సేమ్ వాళ్ళ పాస్టర్ లాగా ఉంటారు. వాళ్ళ పాస్టర్ 7 ముద్రలు వద్దన్నాడు అనుకో, వీళ్ళు కూడా 7 ముద్రలు వద్దంటారు. వాళ్ళ పాస్టర్ మర్మరాలు మనకు అక్కర్లేదనుకో, వీళ్ళు కూడా అక్కర్లేదంటారు. ఎందుకు? ద స్పిరిట్ ఆఫ్ ద పాస్టర్, డెవిల్ స్పిరిట్ ఈజ్ అపాన్ ద చర్చ్. కారణం ఏంటిది? ఆ స్పిరిట్, ఆ ఆత్మ, పాస్టర్ పై ఉన్న దయపాత్మ ఇప్పుడు సంఘం పైన కూడా ఉంది. మాలాంటి వాళ్ళు వెళ్ళి ఒకవేళ ప్రసంగం చేస్తే దాన్ని ఎల్లగొట్టడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ వాళ్ళు యూట్యూబ్లో మన మెసేజ్లు విన్నా వాళ్ళలో ఉన్న దయ్యం పోదు. ఉరక మా అయ్యగారు చెప్పినంత మార్క్ అయ్యగారు ఏం చెప్తారు? మా అయ్యగారు హీరో, ఆయనలాగా చెప్పేటోడు ఎవడు లేడు. ఒరే దయ్యం పట్టినోడా, నువ్వు ప్రవక్త కంటే గొప్పడని చెప్తున్నావు మీ అయ్యగారిని. నాకు ప్రవక్త ఉన్నాడు, ఆయనలాగా చెప్పినోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయనలాగా వివరించినోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయనలాగా చెప్పేటోడు నీ పాస్టర్ కాదు, ఎవ్వడి వల్ల కాదు అది. ఏ రెవరెండ్, ఏ బిషప్ వల్ల కాదు అది. ఆయన చెప్పినట్టు చెప్పాలని పాస్టర్, ఆ ప్రవక్త చెప్పిందే మీ పాస్టర్ చెప్పాలా. మీ అయ్యగారు హీరో అయిందనుకో, నువ్వు జీరో అవుతావు రోయ్, నీ పని అయిపోయినట్టే. ఎందుకంటే మీ అయ్యగారికి ఇప్పుడు నువ్వు హీరోయిన్ అయిపోయినావు. మీ అయ్యగారు హీరో అయ్యాడు నీకు, నువ్వు హీరోయిన్ అయినావు మీ అయ్యగారికి. భలే ఉన్నది. మీ మధ్యలో సినిమా కూడా తీయొచ్చు. యూసీవీసీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తీస్తారు వీడియో. బర్ జీసస్ వాళ్ళు, యూసీవీసీ వాళ్ళు వీడియో తీసేస్తారు వాళ్ళు. ఇక ప్రేమైన దేవుని పిల్లలారా, టుడే ఈ రోజున ఆ స్పిరిట్స్ని చాలామంది పట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు వర్తమానం వెలుగు, సాయంకాలం వెలుగు పలకబడిన మాట. ఇక్కడ సాయంకాలం వెలుగు పలకబడిన మాట ఆదివారం రోజున వెలుగు చేంజ్ చేసింది. విత్తనాలను జీవింపజేయడమే కాదు, రూపాంతరపరచడమే కాదు, ఫలములను ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ విధంగానే రాబడి ఉంది. ప్రతి జాతి వాటి యొక్క జాతిని ఉత్పత్తి చేయమన్నాడు. విత్తనములు కలిగిన ఫలమిచ్చు చెట్లు వలె భూమి మొలిపించును గాక అన్నాడా లేదా? సో విత్తనములు కూడా ఉన్నాయి దాని లోపట. ఫలమిచ్చు చెట్టుగా మారింది అది. కానీ ఫలమిచ్చు చెట్టు వాళ్ళంటే ముందు మొలకెత్తాలా, ముందు జీవింపజేయబడాలా, తర్వాత రూపాంతరపరచబడాలా, ఆ తర్వాత ఫలము రావాలా. ఆ 3 దశలలో సూర్యుడు పనిచేస్తాడు. వ్యవసాయంలో చూడండి 3 దశలు అన్నమాట. సూర్యుడు వెలుగు 3 దశలలో పనిచేస్తుంది. ఇప్పుడు మెసేజ్ కూడా అంతే. పలకబడిన మాట, సాయంకాల వర్తమానం 3 దశలలో విశ్వాసి అయిన నిన్ను, వధువృక్షమైన నిన్ను ఫస్ట్ మొలకెత్తిస్తుంది, జీవింపజేస్తుంది, తర్వాత రూపాంతరపరుస్తుంది. ఆ తర్వాత నువ్వు నీ కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే ఈ కాలంలో మనం ఫలం ఎవరం? క్రీస్తు అయి ఉన్నాం. మనం క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డాం, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డాం. ఎందుకంటే మన విత్తనం క్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ భూమిలో పడిన గింజ అది గోధుమ గింజ అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు చెట్టు పైన కూడా గోధుమ గింజ వచ్చింది.
నువ్వు నాటింది గోధుమ అయితే నీకు వచ్చేది గోధుమనే, రైట్? ఒకవేళ నువ్వు నాటింది జామ చెట్టు అయితే వచ్చేది కూడా జామకాయలే కానీ నిమ్మకాయలు కాదు. కరెక్టేనా? నిమ్మకాయలు రావు, జామకాయలే వస్తాయి. ఎందుకంటే దేని జాతి దానిని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు ఆ విత్తనంలో ఉన్నాయి. ప్రతిది విత్తనంలో నుండి వచ్చింది. కోడి ఉంది, కోడి గుడ్డులో నుండి వచ్చింది. ఆ గుడ్డును పగలు కొడితే తెల్ల సోన, నల్ల సో, ఎర్ర సో, పచ్చ సోన కనబడుతుంది, అవునా? కానీ దాని ఈగలు కనబడవు, దాని ముక్కు కనబడదు, ఓకేనా? దాని కాళ్ళు కనబడవు. కనబడతాయా? నోడం ఏది ఎక్కడుంది అక్కడే ఉంది. ఆ విత్తనంలో నుండే కోడి వస్తుంది. కరెక్టేనా? దానికి కావలసిన వేడి తాకినప్పుడు, దానిని కోడి పెట్ట కావలసిన విధంగా దాన్ని పొదిగినప్పుడు, హల్లెలూయా, అది పిల్లగా మారుతుంది. అది కానీ ఆ పిల్ల ఎక్కడి నుండి వచ్చింది? ఆ కోడి పిల్ల ఆ విత్తనంలో నుండే వచ్చింది. ప్రతిదీ విత్తనంలో నుండే వచ్చింది. వృక్ష జీవం విత్తనంలో నుండే, అలానే జంతు జీవం విత్తనంలో నుండే, అలానే పక్షుల జీవం విత్తనంలో నుండే. పట్టుకున్నారా? అదేవిధంగా ఆ సముద్రంలో చేపల జీవం విత్తనంలో నుండే. ఈవెన్ మనం కూడా విత్తనంలో నుండే. ఈజ్ ఇట్ రైట్? మనం కూడా విత్తనంలో నుండే వచ్చిన వాళ్ళం. ప్రతిదీ విత్తనం నుండి మొదలవుతుంది, చివరికి విత్తనం దాకా నడుస్తుంది. సీడ్ టు సీడ్, విత్తనం నుండి విత్తనం. అది దేవుడు చేసే, ప్రకృతిలో దేవుడు చేసే కార్యం, రైట్? ప్రకృతిలో దేవుడు చేసే కార్యం. ఆమేన్. ఒక ఏనుగు, ఒక మగ ఏనుగు ఇంకో ఆడ ఏనుగుతో జత కలిపినప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా ఏనుగే, గాడిద పుట్టదు, రైట్? సేమ్ తల్లిదండ్రుల యొక్క రూపంలో ఉంటుంది ఆ ఏనుగు. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఆయన తన సృష్టిలో చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన ఏం చూపిస్తున్నాడంటే, మనకు ఆత్మ సంబంధంగా దేవుని ఏర్పాటులో ఎన్నికలో ఉన్న దేవుని పిల్లలకు ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు ఆయన. అవన్నీ మనకు ఛాయలుగా నీడలుగా పెట్టబడ్డాయి ఇక్కడ, అండర్ ద 7th seal 7వ ముద్ర కింద. ఆమేన్. చివరికి మనం ఏం చూస్తున్నామంటే, ఫస్ట్ దేవుడు వృక్ష జీవాన్ని తీసుకొచ్చాడు, తర్వాత సముద్రపు జీవమును తీసుకొచ్చాడు, సముద్రంలో ఉన్న చేపల జీవమును, ఆ తర్వాత జంతువుల జీవమును, ఆ తర్వాత పక్షుల జీవమును, రైట్? ప్రతి దాంట్లో నుండి ఆయన పలకబడిన మాట ద్వారా, విత్తనము ద్వారా అవన్నీ జన్మించబడ్డాయి. తీసుకొచ్చాడు ఆయన. తీసుకొస్తున్నప్పుడు ఆయన ఏం చూపిస్తున్నాడంటే, ఆయన తనను తాను సృష్టిలోనికి తీసుకొచ్చుకుంటున్న విధానాన్ని తీసుకొస్తున్నాడు అక్కడ. ఎందుకంటే చివరిగా ఆయన సృజించింది ఎవరినంటే ఆదాముని. ఆదాము ఎవరు? గాడ్స్ రిప్రొడక్షన్. గాడ్ రిప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. దేవుడు స్వయంగా తనను తాను ఉత్పత్తి చేసుకున్నాడు. అందుకే ఆదాము దేవుని రూపములో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఆ తండ్రి యొక్క ఉత్పత్తి. అందుకే అది నీ రూపంలో, నీ పోలికలో ఎలా నీ పిల్లలు ఉంటారో ఉత్పత్తి, హల్లెలూయా. నీ రీప్రొడక్షన్లో నీ యొక్క దాని ఏమంటారంటే, నీ యొక్క తీసుకొచ్చే ఫలములో నీది ఎలా ఉంటుందో అలాగుననే జీవంలో, నువ్వు వృక్షంలో చూస్తే అదే కనబడుతుంది నీకు, పక్షులలో చూపిస్తే అదే కనబడుతుంది, జంతువులలో చూస్తే అదే కనబడుతుంది, సముద్రపు చేపలలో చూస్తే అదే కనబడుతుంది. ఓయ్, ఇప్పుడు దేవుని యొక్క జాతిలో చూస్తే కూడా అదే కనబడుతుంది. ఆదాము దేవుని జాతి. దేవుడు తనను తాను రిప్రొడ్యూస్ చేసుకున్నాడు, తనను తాను ఉత్పత్తి చేసుకున్నాడు. ఆ ఉత్పత్తి, తనను తాను ఉత్పత్తి చేసుకోవడమే ప్రత్యుత్పత్తి కాదు, తన ఉత్పత్తి. తనను ఉత్పత్తి చేసుకున్నాడు. ఆ ఉత్పత్తి చేసుకోవడమే తన ఆఫ్ స్ప్రింగ్, తన కుమారుడు ఆదామై ఉన్నాడు. ఆదాము దేవుని జాతి, ఆదాము దేవుని కుమారుడు, ఆదాము దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజించబడిన వాడు. దేవుడు దానికంటే దాటి ముందుకెళ్ళలేకపోయాడు ఇక. ఎందుకంటే అదే ఇక చివరిదైనది. ఆడమ్ ఈజ్ ఎ ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చివరి ప్రత్యక్షత ఎవరు
ఆయన సృజించిన సృష్టిలో అంటే అది ఆదాము. మీకు అర్థమైందని చెప్పింది, అది ఆదాము. ఇక దాన్ని దాటుకొని దేవుడు ముందుకు వెళ్ళలేడు కూడా. ఇక ఆయన కంటే దాటి ఏం పోతాడు ఇక ఆయన, ఎందుకంటే ఆయన తనను తాను ఉత్పత్తి చేసుకున్నాడు. అక్కడ ఆదాము దేవుని రూపంలో దేవుని పొలుగులో పుట్టాడంటే అర్థమేంటిది? తనను తాను ఉత్పత్తి చేసుకోవడం, తన విత్తనం అది. ఆదాము ఎవరు? దేవుని విత్తనము, దేవుని సంతానము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని జాతి భూమిపైకి వచ్చింది. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. ఆ జాతి భూమిపైకి వచ్చిన తర్వాత దాన్ని దాటుకొని ఇక దేవుడు ఏం చేయలేకపోయాడు. ఏమైనా చేయగలిగాడా? గాడ్ స్టాప్డ్. ఏది తీసుకురావాలని ఆయన 6 రోజులను పని చేసుకుంటూ వచ్చాడో దాన్ని తీసుకొచ్చేసాడు. కరెక్టేనా? ఏది తీసుకురావాలని ఆయన 6 రోజుల నుండి పని చేసుకుంటూ వచ్చాడో దానిని ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసాడు. 6th డే దెన్ గాడ్ టుక్ ద రెస్ట్. అప్పుడు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. బికాస్ హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఆయన తన పనిని ముగించేశాడు. ఆమేన్. అర్థమైంది అందరికీ? ఆడంకి ఇప్పుడు ఆదాము వచ్చాడు. ఆదాం పని ఏంటిది? ఇప్పుడు దేవుని జాతిని ఈ భూమిపైకి తీసుకొచ్చే విధంగా ఆదాము దీవించబడ్డాడు. 1:28 దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఆదాము సృజించబడ్డాక, మీకు తెలుసు కదా ఆదాము దేవుని కుమారుడు, కానీ దేవుని యొక్క ఏకైక సృజించబడిన కుమారుడు. యేసుక్రీస్తు ఏకైక సృజించబడిన కుమారుడు కాదు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క ఏకైక అద్వితీయ కుమారుడు. ఎందుకంటే ఆదాము స్త్రీని లేకుండానే వచ్చాడు, డైరెక్ట్గా దేవుడు సృజించాడు. యేసుక్రీస్తు స్త్రీ ద్వారా వచ్చాడు. అందుకే ఆయన ఏకైక అద్వితీయ కుమారుడు అయ్యాడు. ఎవరు? కడపటి ఆదాము, యేసుక్రీస్తు. మొదటి ఆదాము దేవుని యొక్క ఏకైక సృజించబడిన కుమారుడు అయ్యాడు. ఆయన ఎందుకు అలా రావాలి? ఆయన స్త్రీ ద్వారా. ఎందుకంటే ఆయన మనకు రక్త సంబంధిగా ఉండాలి కాబట్టి. దేర్ మస్ట్ బి ద బ్లడ్ రిలేషన్. మనకు ఆయనకు మధ్యలో రక్త సంబంధం ఉండాలి. ఆ రక్త సంబంధిగా ఉండడానికి ఆయన ఒక స్త్రీ గర్భంలో నుండి ఆయన వచ్చాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు ఏకైక దేవుని యొక్క ఏకైక అద్వితీయ కుమారుడైతే, మొదటి ఆదాము దేవుని యొక్క ఏకైక సృజించబడిన కుమారుడు. ఇప్పుడు ఆ ఏకైక దేవుని సృజించబడిన కుమారుడు ఇప్పుడు ఏం చేయాలా? దేవుని యొక్క సంతానాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఆదికాండంలో కూడా 28 అదేగా దీవెన. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఎందుకంటే సృష్టి దేవుని కుమారుల చేత పరిపాలించబడాల. పౌలు అదే రాశాడు కదా, సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తూ ఉన్నది. ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత. దేనికోసమట? దేవుని కుమారుల చేత పరిపాలించబడడానికి. కానీ ఆదాము ఆ పని చేయలేకపోయాడు. ఆదాము వాళ్ళిద్దరూ ఆ పనిని చేయలేకపోయారు. దేవుని సంతానాన్ని తీసుకురాలేకపోయారు. ఎలా తీసుకురాలేకపోయారు అంటే పలకబడిన మాట ద్వారా. కరెక్టేనా? పలకబడిన మాట ద్వారా దేవుని సంతానాన్ని తీసుకురాలేకపోయారు. ఆది పాపం వలన తీసుకొచ్చారు. ఆది పాపం ఏంటిది? సెక్స్. సెక్స్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అసలైన ప్రణాళికలో సెక్స్ లేదు. మరి ఎలా తీసుకురావాలా? ఫలాలు ఎలా తీసుకురావాలా? పలకబడిన మాట. దేవుడు ఎలా తీసుకొచ్చాడు? తన కుమారుణ్ణి. ఇప్పుడు ఆదాము ఎలా తీసుకురావాలో? తన కుమారుణ్ణి. పలకబడిన మాట ద్వారా. పట్టుకున్నారా మీరు? కానీ జంతువుల కోసం, ఆదాము అవ్వల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జంతువుల కోసం నియమించబడిందే ఈ సెక్స్. అందుకే ఈ స్త్రీ జంతువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నది. జంతువుల కోసం నియమించబడిన ఈ యొక్క లైంగిక చర్యను ఈ స్త్రీ తనకంటే తక్కువ జాతి కలిగిన జంతువు యొద్దకు దిగజారిపోయి, అసలు ఆమె పరిపాలనలో ఉన్నది ఆ జంతువు. ఆమె అధికారం కింద ఉన్నది ఆ జంతువు. మిస్టర్ సర్పెంట్, అవునా? ఆ మొగ సర్పము ఆమె అధికారం కింద ఉన్నది. కానీ ఆమె ఎంతగా దిగజారిపోయిందంటే తన స్థాయిని, హల్లెలూయా, ఆమె ఆ స్థాయికి దిగజారిపోయి అక్కడ ఆమె అది నేర్చుకొని గర్భవతి అయ్యి, సర్పము చేత గర్భవతి అయ్యి వచ్చి అదే విషయాన్ని భర్తతో ఆమె పరిచయం చేసింది.
ఆదాము మోసపరచబడి అందులోకి వెళ్ళలేదు, అవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది. కానీ ఆదాము కాదు, ఆదాముకి తెలిసి ఆ పాపం చేశాడు. దానికి కారణం ఏంటంటే ప్రాఫిట్ అంటాడు, ఆదాము ముందు రోజే చెప్పాడు, ఆమె ఎవరో కాదు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా మాంసం. అందుకే వెంటనే ఆమెను తీసుకొని లాగేసుకున్నాడట. మరందే కదా ప్రవక్త అంటాడు, అది క్రీస్తు చేసే కార్యాన్ని ఆదాము ముంగుర్తుగా అక్కడ చేస్తున్నాడు. ఆదాము స్త్రీ కోసం ఎలా అపరాధంలోకి వెళ్ళాడో, ఎలా పాపంలోనికి వెళ్ళాడో, ఎలా ఆమెను విడిపించడానికి ప్రయత్నించాడో, అదంతా రాబోతున్న క్రీస్తుని చూపిస్తాను. కడపడి ఆదాముని కరెక్టేనా? ఆయన పాపబాకార శరీరంలో ఎందుకు వచ్చాడు? ఆయన ఒక స్త్రీ గర్భంలో, నీచమైన స్త్రీ గర్భంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన మీకు అర్థమవుతుందా? ఆయనకు రావాల్సిన అవసరం లేదు. అరే ఆయన తన కుమారుని సృజించడానికే పలకబడిన మాట ద్వారా సృజించగలిగితే, ఆయన తనను తాను ఈ భూమిపైకి తెచ్చుకోవడానికి ఆయనకు స్త్రీ అవసరం అంటావా? కానీ ఆయన స్త్రీ ద్వారా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆమెను రక్షించడానికి. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. వివాహం మరి పరిత్యాగంలో శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అని అర్థం ఏంటిదో నేను క్లియర్గా చెప్పాను. దాన్ని హల్లెలూయా, అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు ఆదాము పాపం చేసి కావాలనే పాపంలోకి వెళ్ళి, తెలిసే పాపంలోకి వెళ్ళి స్త్రీని కాపాడాడు. ప్రైజ్ లార్డ్. స్త్రీని కాపాడాడు, స్త్రీ కోసం నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. క్రీస్తు తన సంఘం కోసం ఎలా నిలబడ్డాడో, క్రీస్తు తన సంఘం కోసం ఎలా ఆమె కోసం పాపపు మరణపు ఆకారము కలిగిన శరీరంలోనికి వచ్చాడో, మరణపు శరీరంలోనికి వచ్చాడో, అదంతయు కూడా ఆదామును సూచిస్తూ ఉన్నది. ఆదాము దానికి ముంగుర్తుగా ఉన్నాడు, ఛాయగా నీడగా ఉన్నాడు. ఏమాన్. కానీ ఇప్పుడు ఈమె గర్భంలో 2 సంతానాలు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు సర్పం కూడా తన సంతానాన్ని ఇప్పుడు ఈమె గర్భంలోకి తీసుకొచ్చేసాడు. వాడు సృష్టికర్తలాగా తనను తాను సృజించుకోలేడు, తన పిల్లలను తీసుకురాలేడు. వాడు ఎవరు? లూసిఫర్, అపవాది. అందుకే వాడు సర్పంలో నుండి ఇప్పుడు తన సంతానాన్ని స్త్రీ గర్భంలోనికి తీసుకొచ్చడం ద్వారా ఇప్పుడు వాడు తను మానవ జాతిలోనికి రాగలిగాడు. ఆదాము నుండి కూడా సంతానం వచ్చింది, కానీ సెక్స్ ద్వారా, లైంగిక చర్య ద్వారా, ఆది పాపం ద్వారా. కరెక్టేనా? అందుకే మన జన్మ తప్పు కాబట్టి కొత్త జన్మ పొందమని యేసు చెప్పాడు. యోహాను సువార్త 3:3-5 వచనాల్లో మీరు క్రొత్తగా జన్మించాలని ఎందుకన్నాడంటే మన జన్మలో తప్పు ఉంది కాబట్టి. మనం ఆ జన్మ ఆది పాపం ద్వారా మనం జన్మించబడ్డాం కాబట్టే మనకు పాప స్వభావం వచ్చింది. ఒకవేళ ఆది పాపం ద్వారా కాకుండా పలకబడిన ద్వారా పుట్టుంటే అసలు మనకు పాప స్వభావమే ఉండేది కాదు. మనం నేరుగా దేవుని కుమార్తెలమై ఉండేవాళ్ళం. అంతేకాదు, బ్రతమానం అంటాడు, ఇప్పుడు ఆ వ్యక్తి ఆది పాపము ద్వారా జన్మించడం వలన తాను ఎవరో సంగతి కూడా మర్చిపోయాడు. ఆత్మీయ మతిమరుపు వచ్చేసింది. ఆత్మీయ మతిమరుపు. హూ యు ఆర్, నువ్వెవరివి మర్చిపోయావు. నేను ఫలానిది అని నువ్వు అనుకుంటున్నావు, కాదని ఆయనకు తెలుసు. నేను ఫలానా విద్యావంతుణ్ణి, నేను ఫలానా ఉద్యోగస్తుని, నేను ఫలానా వ్యాపారవేత్తను, నేను ఫలానా అధికారిని, నేను ఫలానా కులపోన్ని, నేను ఫలానా ప్రాంతపోన్ని, అది నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ అది కాదు. నువ్వు ఎవరువో కొత్త జన్మ పొందుకొని నీ ఆత్మీయ మతిమరపంతా పోయి, కొత్త జన్మ పొందుకున్నప్పుడు నీ ఆత్మీయ మతిమరపంతా పోయి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎవరువో తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా విత్తనంలో నుండే వచ్చింది. మనం కూడా కరెక్టేనా? ఆ పలకబడిన మాటలో నుండి, విత్తనంలో నుండి వచ్చాం. కానీ అది పలకబడిన మాటగా ఉండక మునుపు అది దేవుని ఆలోచన అయి ఉన్నది. అందుకే బ్రదర్ అంటాడు, భూమి దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది. మనము దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని గుణలక్షణాలు అయి ఉన్నాం. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క గుణలక్షణముగా ఆయన మనని తీసుకొచ్చాడు ఈ భూమిపైకి. ఆయన ఆలోచన, నిత్యమైన ఆలోచన ఇప్పుడు వ్యక్తపరచబడింది శరీరంలా, రక్తమాంస శరీరంలా. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆలోచనలన్నీ, ఆ నిత్యమైన ఆలోచనలన్నీ, ఆయన గుణలక్షణాలు ఇప్పుడు వ్యక్తపరచబడుతున్నాయి.
దాని ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. ఆయన బయలుపరచుకోక మునుపు నువ్వు ఆయన ఆలోచనగా ఉన్నావు, ఆయన నిత్యమైన ఆలోచనగా, ఎటర్నల్ థాట్. అంతేకాదు విమోచించబడగల నిత్యమైన గుణలక్షణాలుగా ఉన్నావు. ఆయన నిత్యమైన ఆలోచనగా ఉన్నావు, విమోచించబడగల నిత్యమైన ఆలోచన. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే విమోచన మనకి ఈరోజు జరుగుతున్నది. మిగతా వాళ్ళు అలా లేరు, వాళ్ళు అసలు దేవుని ఆలోచనలోనే లేరు. దే ఆర్ నాట్ ఇన్ ఎటర్నల్ థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఒక నిత్యమైన ఆలోచన వాళ్ళు లేరు. అందులో నీ తమ్ముడు ఉండొచ్చు, అందులో నీ అన్న ఉండొచ్చు, అందులో మీ అమ్మ ఉండొచ్చు, అందులో మీ నాన్న ఉండొచ్చు, కొన్నిసార్లు నీ భార్య గారుగా అయి ఉండొచ్చు, కొన్నిసార్లు నీ భర్త అయి ఉండొచ్చు, కొన్నిసార్లు మీ అత్తయ్య ఉండొచ్చు. హెల్ప్లెస్, మనం ఏం చేయలేము. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటో చెప్పాలా, అది వచ్చేవారని చెప్తా. ఒక మాట జాగ్రత్త వినండి. నువ్వు నిత్యమైన ఆలోచనలో నుండి వచ్చిన వ్యక్తివైన నీవు విమోచించబడగల నిత్యమైన ఆలోచన, నిత్యమైన గుణలక్షణంగా నువ్వు ఉన్నావు. నిన్ను ఏ కుటుంబంలో జన్మించాలో కూడా దేవుడు నిర్ణయించాడు. పలానా అమ్మ నాన్నలు నేను పుట్టాలని నీకు చాయిస్ ఇవ్వలేదు. పలానా తల్లిదండ్రులకు నేను పుట్టాలి, పలానా ప్రాంతంలో నేను పుట్టాలి, పలానా కుటుంబంలో నేను పుట్టాలి, పలానా అతను నాకు అన్న కావాలి, పలానా ఆమె నాకు అక్క కావాలి, చెల్లె కావాలి, పలానా వాళ్ళు నాకు అత్త కావాలి. ఏది చాయిస్ నీకు ఇవ్వలేదు. చాయిస్ ఎన్నికంతా అయిందే. ఇంకో విచిత్రమైన విషయం చెప్పాలా, నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు ఈ భూమిపైకి వచ్చావు, రైట్? కానీ నీ తల్లిదండ్రులు రక్షణలో లేని వాళ్ళు, దేవుని నిత్యమైన ఆలోచనలో లేని వాళ్ళు. ఆ దేవుని నిత్యమైన ఆలోచనలో లేని వాళ్ళ ద్వారా దేవుని నిత్యమైన ఆలోచన కలిగిన నిన్ను తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక అది. దేవుని నిత్యమైన ఆలోచనలో లేని ఇద్దరు పాపులైన తల్లిదండ్రుల ద్వారా నిన్ను దేవుడు నిత్యమైన ఆలోచనగా ఉన్న నిన్ను విమోచింపగల నిత్యమైన గుణలక్షణమైన నిన్ను ఈ భూమిపైకి తీసుకొచ్చాడు. అందుకే రక్షణ అనే దగ్గరకు వచ్చినప్పుడు అది ఏర్పాటు పైన, ఎన్నిక పైన ఉంది, కానీ కుటుంబం పైన లేదు, తల్లిదండ్రుల పైన లేదు, అన్నదమ్ముల పైన లేదు, అక్క చెల్ల పైన లేదు, నువ్వు వెళ్ళే సంఘం పైన కూడా లేదు. దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పూర్తిగా దేవుని సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిత్యమైన ఆలోచన, దేవుని నిత్యమైన గుణలక్షణము, విమోచింపగల గుణలక్షణాలు, విమోచన పొందుకోగల గుణలక్షణాలు. విచిత్రంగా ఏంటిదంటే, నువ్వు పుడుతున్నా, ఏ ఇంట్లో పుడుతున్నావో, ఏ కుటుంబంలో పుడుతున్నావో, నీ తల్లిదండ్రులకు లేదు, అది నీ అన్నదమ్ములకు లేదు, నీ అక్క చెల్లెలకు లేదు, కానీ నీకుంది. వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది. కేవలం ఇది కృప తప్ప ఇంకేమైనా ఉందా? లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. నీ ఎన్నిక, నీ ఏర్పాటు, నీ ముందు నిర్ణయము మాకు రోజు రోజు వాక్యంలో తెరవబడి అర్థమవుతుంటే నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా ఉండలేం దేవా. నో సార్, వి కాంట్. నిన్ను ఆరాధించకుండా ఉండలేము. ఎందుకంటే మా జీవిత ప్రణాళికను చూస్తే, నీ ప్రణాళికలో మా జీవిత ప్రణాళికను చూస్తే
ఎంత అద్భుతం ప్రభువా అది. ప్రభువా, ఇదంతా నీ కృపై ఉన్నది. ఇదంతా నీ యొక్క ముందు జ్ఞానమై ఉన్నది, భవిష్యత్తు జ్ఞానము. మా గమ్యములను ముందుగానే నిర్ణయం చేశావు. వందనాలు ప్రభువా. ఆదిలోనే, నిత్యత్వంలోనే, నీ ఆలోచనలోనే మమ్మల్ని మా గమ్యంలో నిర్ణయం చేశావు. ఏమి అద్భుతమైన ప్రణాళిక అనేది. అందుకే దేవా, ఆ ముద్రలు తెరవబడడం వలన, ఆ గ్రంథము తెరవబడడం వలన బైబిల్ అంతయు మాకు తెరవబడి మేము ఎవరమో తెలుసుకోగలుగుతున్నాం. నీ కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేస్. ఇది కృప తప్ప ఇంకేమీ కాదు. ఇది కేవలము నీ కృప. డబ్బు కాదు మాకు కృప. ధనవంతులుగా ఉండడం కాదు మాకు కృప. ఆస్తిపరులుగా, విద్యావంతులుగా, సమాజంలో హోదాగా ఉండేవాళ్ళుగా, అది కాదు మాకు కృప. ఈ రక్షణ, ఈ విమోచన పథకం ఉందే, అది మాకు కృప. మేము కృప ద్వారానే రక్షించబడ్డామంటే అర్థమేంటో మాకు అర్థమవుతున్న దేవా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే ఇది అని పౌలు గారు ఎందుకు రాశాడో అర్థమవుతున్నది. ఏ తల్లిదండ్రులకు మేము జన్మించాలో అది మేము ఎన్నుకోలేదు. ఏ కుటుంబంలో మేము జన్మించాలో అది మేము ఎన్నుకోలేదు. ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ కాలంలో జన్మించాలి, ఇవన్నీ మేము ఎన్నుకోలేదు. కానీ జగత్ పునాది వేయబడక మునిపే నువ్వెన్నుకున్నావు. మాకు ఏది ది బెస్ట్ అయి ఉంటుందో, ఏది ఉత్తమమైనది అయి ఉంటుందో అది మాకు ఇచ్చేసావు దేవా. మేము ఏ కుటుంబంలో పుడితే రక్షించబడతామో నీకు తెలుసు. మేము ఏ ప్రాంతంలో పుడితే రక్షించబడతాం. పైగా మేము ఏ కాలంలో పుట్టాలి, ఏ నక్షత్రం కింద పుట్టాలి, ఏ నక్షత్రం యొక్క ప్రభావం మా పైన ఉండాలి, ఏ నక్షత్రపు వెలుగు మమ్మల్ని సూర్యుని దగ్గరికి నడిపించాలో అంతా నువ్వు నిర్ణయం చేశావు. అద్భుతం ప్రభువా, అద్భుతం. నీ ప్రణాళిక అద్భుతం తండ్రి. ఏమని చెప్పగలము? నీ ప్రణాళికను గురించి ఏమని బోధించగలము? ఏమని ధ్యానించగలము? ఏమని స్తుతించగలము? థ్యాంక్ యూ లార్డ్. యూ గివెన్ ద బెస్ట్ టు అస్. మాకు ఉత్తమమైనది ఇచ్చావు నువ్వు. బహుశా తాగుబోతు భర్త ఎవరికైనా ఉండొచ్చు, అయినా మాకు ఉత్తమమైనదే ఇచ్చాడు. బహుశా తిట్టుపోతు భర్త లేదా బాగా కొట్టే భర్త ఉండొచ్చు, అయినా ఆమెకు ఉత్తమమైనదే ఇచ్చాడు. బహుశా గయ్యాలి భార్య, ఎప్పుడు అనుమానపడే భార్య అయ్యొచ్చు, అయినా ఉత్తమమైనదే ఇచ్చావు. ఎందుకంటే మేము బైబిల్లో చూస్తున్నాం ఆ విధంగా. గయ్యాలి భార్యను నువ్వు మోషేకి ఇచ్చావు. మోషే ఒక గయ్యాలి భార్యను కలిగి ఉన్నాడు. ప్రభువా, మేము అది చూస్తున్నాం. ప్రభువా, పేతురు ఒక దుడుకుతనం కలిగి ఉన్నవాడు, కానీ పరలోక రాజ్య తాళ చేతులు అతనికే ఇచ్చావు. ఓ లార్డ్, సంసోను ఒక స్త్రీ బలహీనత కలిగిన వాడు, అయినా అతనికి కృపనిచ్చావు, అతనికి బలమునిచ్చావు. వండర్ఫుల్. నీకు తెలుసు దేవా, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఎలాంటి స్థితిలో ఉంచాలో. అందుకే మేము ఎప్పుడు మా స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మేమెప్పుడు నువ్విచ్చేది ది బెస్ట్, ఉత్తమమైనదని నమ్ముతున్నాం. అంతే ప్రభువా, మా కుటుంబం ఉత్తమమైనది, మేము కలుగున్న జీవితం ఉత్తమమైనది. మాకెవరు బంధువులుగా ఉండాలో, ఎవరు రక్త సంబంధులుగా ఉండాలో అది కూడా నువ్వు నిర్ణయించావు. చాలాసార్లు మాకు ఆ విషయాలు అర్థం కావు, కానీ అంతా నీ యొక్క జ్ఞానం చొప్పున, నీ ముందు నేను చొప్పున, నీ భవిష్యత్ జ్ఞానం చొప్పున అంతా ఇప్పుడు నువ్వు మా జీవితాలలో జరిగిస్తున్నావు. కేవలం మేము
నీ పాత్రలం మాత్రమే. థ్యాంక్ యూ లార్డ్. వచ్చే నీ పిల్లలందరినీ దీవించు. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదాలు దయచేయి తండ్రి. ఈ విషయాలు వాళ్ళు ఇంకా లోతుగా ధ్యానించే భాగ్యం దయచేయమని, కృప చూపించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక.